ఈ సంవత్సరం 2025 నవరాత్రి చాలా ప్రత్యేకం. సాధారణంగా 9 రోజుల పాటు జరిగే ఈ శక్తి ఉత్సవం ఈసారి 11 రోజుల పాటు జరగబోతుందని మీకు తెలుసా? ఈసారి అమ్మవారు 11 అవతారాల్లో దర్శనమిస్తారని పండితులు చెప్తున్నారు. మరి ఈ 11 రోజులు ఎందుకు వచ్చాయి? కలశ స్థాపన ఎప్పుడు చేయాలి? అఖండ దీపం తప్పనిసరిగా పెట్టాలా? ప్రతిరోజు ఏ అవతారానికి పూజ చేయాలి? విజయదశమి రోజు ఏం చేయాలి? అన్ని విషయాలు ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. మన శ్రీమాత డివోషనల్ ఛానల్ కి స్వాగతం. హలో అండి, అందరు ఎలా ఉన్నారు? మీరందరూ దేవి ఆశీస్సులతో ఆనందంగా, ఆరోగ్యంగా, హాయిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నవరాత్రి అంటే దేవీమాత శక్తి ఉత్సవం, దసరా పండుగలలో ముఖ్యమైన భాగం. శక్తి స్వరూపిణి అమ్మవారు అసుర శక్తుల మీద విజయాన్ని సాధించిన ఘనతను గుర్తు చేసుకుంటూ ఈ ఉత్సవం జరుపుకుంటారు. 9 రోజుల పాటు అమ్మవారిని 9 రూపాలలో అంటే నవరూపాలలో పూజ చేస్తారు. చివరి రోజు విజయదశమి. ఇది ధర్మానికి అధర్మంపై గెలుపు అనే సూచన. ప్రతి సంవత్సరం నవరాత్రులతో కలిపి దసరా పండుగ 10 రోజుల పాటు జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం ప్రత్యేకంగా 11 రోజుల పాటు ఈ విజయదశమి ఉత్సవాలు జరుగుతాయి. ఆ 11 అవతారాలు ఏమిటనేది కూడా వీడియోలో చెప్తానండి. వీడియోని ఫుల్గా చూడండి. ముందుగా నవరాత్రులు ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉన్నాయో తెలుసుకుందాం. నవరాత్రులు ఎప్పుడైనా సరే ఆశ్వీజ మాసంలో పాడ్యమి తిథి నుండి దశమి తిథి వరకు ఉంటాయి. ప్రతి సంవత్సరం కూడా ఇలానే ఉంటాయండి. అయితే ఈ సంవత్సరం నవరాత్రులు ఎప్పుడు వచ్చాయండి అంటే ఈ 2025లో సెప్టెంబర్ 22వ తేదీన సోమవారం నుండి అక్టోబర్ 1వ తేదీన బుధవారం వరకు ఈ నవరాత్రులు ఉంటాయి. ఆ తరువాతి రోజు విజయదశమి పండుగగా మనం జరుపుకుంటాము. అక్టోబర్ 2వ తేదీన విజయదశమి. మళ్ళీ చెప్తున్నాను, 2025లో అక్టోబర్ 2వ తేదీన గురువారం నాడు విజయదశమి పండుగ వచ్చింది. కాబట్టి మొత్తం 11 రోజులు నవరాత్రి విజయదశమి ఉత్సవాలు జరుగుతాయి. 2025లో ఎందుకు నవరాత్రులు 11 రోజులు వచ్చాయి అంటే సాధారణంగా నవరాత్రులు 9 రోజులు మాత్రమే ఉంటుంది. కానీ చంద్రమాసంలోని తిథుల లెక్క ప్రకారం కొన్నిసార్లు అదనపు రోజులు వస్తాయి. ఇలా 10 సంవత్సరాలకి ఒకసారి తిథి మార్పుల ప్రకారం 11 అవతారాల్లో అమ్మవారు దర్శనమిస్తారని పండితులు చెప్తున్నారు. అందుకే పండితులు చెప్తున్నారు ఈసారి అమ్మవారు 11 అవతారాలలో దర్శనమిస్తారు అని. ఇప్పుడు ఆ 11 అవతారాలు ఏమిటో ఇప్పుడు చెప్తాను. ఇంద్రకీలాద్రిపై దుర్గాదేవిని దసరా శరన్నవరాత్రుల్లో అలంకరించే అవతారాలు గురించి అయితే ఇప్పుడు నేను చెప్తున్నాను. దసరా మహోత్సవాలలో అమ్మవారిని దివ్య అలంకారాలు 11 రోజులు 11 అలంకారములతో ఆ కనకదుర్గ అమ్మవారిని మనం పూజిస్తాము. సెప్టెంబర్ 22 సోమవారం నాడు ఆశ్వీజ శుద్ధ పాడ్యమి బాలా త్రిపుర సుందరి దేవి రూపంలో అమ్మవారు మనకు దర్శనమిస్తారు. రెండవ రోజు సెప్టెంబర్ 23వ తేదీన మంగళవారం నాడు శ్రీ గాయత్రి దేవి రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు. మూడవ రోజు సెప్టెంబర్ 24వ తేదీన బుధవారం నాడు శ్రీ అన్నపూర్ణ దేవిగా అమ్మవారు దర్శనమిస్తారు. నాలుగవ రోజు సెప్టెంబర్ 25వ తేదీన గురువారం నాడు శ్రీ కాత్యాయని దేవిగా అమ్మవారు దర్శనమిస్తారు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా 11వ అవతారంగా శ్రీ కాత్యాయని దేవిని ఆరాధిస్తాము. విజయవాడలో ఇంద్రకీలాద్రిపై అమ్మవారి అలంకరణలో 11వ అవతారంగా ప్రత్యేకంగా శ్రీ కాత్యాయని దేవి రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు. 5వ రోజు సెప్టెంబర్ 26వ తేదీన శుక్రవారం నాడు శ్రీ మహాలక్ష్మి దేవి అవతారంలో దుర్గాదేవి దర్శనమిస్తారు. 6వ రోజు సెప్టెంబర్ 27వ తేదీన శనివారం నాడు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అవతారంలో అమ్మవారు దర్శనమిస్తారు. 7వ రోజు సెప్టెంబర్ 28వ తేదీన ఆదివారం నాడు శ్రీ మహాచండీ దేవి రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు. 8వ రోజున సెప్టెంబర్ 29వ తేదీన సోమవారం శ్రీ సరస్వతి దేవి అవతారంలో అమ్మవారు దర్శనమిస్తారు. 9వ రోజు సెప్టెంబర్ 30వ తేదీన మంగళవారం నాడు శ్రీ దుర్గాదేవి రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు. అక్టోబర్ 1వ తేదీన బుధవారం నాడు శ్రీ మహిషాసురమర్దిని దేవి రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు. 11వ రోజునే విజయదశమి. 11వ రోజు అక్టోబర్ 2వ తేదీన గురువారం నాడు అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. ఇలా ఈ సంవత్సరం ప్రత్యేకంగా 11 అవతారాలలో 11 రోజుల పాటు అమ్మవారిని ఆరాధించడం జరుగుతుంది. అయితే నవరాత్రులలో అమ్మవారిని పూజించేవారు కలశ స్థాపన చేస్తూ ఉంటారు కదండి. మొదటి రోజున కలశ స్థాపన ఏ సమయంలో చేయాలి అంటే మీరు ఉదయాన్నే కలశ స్థాపన చేసి పూజ చేయాలి అనుకుంటే
ఉదయం 5:05 నుండి 7:30 వరకు మంచి సమయం ఉందండి. ఈ సమయంలో కుదరలేదు అనుకుంటే 9:05 నుండి 10:30 వరకు కలశ స్థాపన చేయడం కానీ పూజ చేయడం కానీ చేయవచ్చు. కలశ స్థాపన కానీ అఖండ దీపం కానీ పూజ కానీ ఈ సమయంలో చేయవచ్చండి. అయితే చాలా మందికి ప్రతిసారి కలశ స్థాపన అఖండ దీపం దగ్గర చాలా మందికి చాలా డౌట్స్ అయితే వస్తాయి. అఖండ దీపం కలశ స్థాపన కంపల్సరీగా పెట్టాలా, ఆనవాయితీ లేని వారు కలశ స్థాపన అఖండ దీపం పెట్టుకోవచ్చా? మెయిన్ గా చాలా మంది ఈ డౌట్స్ ఎక్కువ అడుగుతూ ఉంటారు. కలశ స్థాపన అఖండ దీపం ఆనవాయితీ ఉన్న వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా కంపల్సరీగా పెడతారండి. మాకు ఆనవాయితీ లేదండి, మేము కలశ స్థాపన కానీ అఖండ దీపం కానీ పెట్టుకోవచ్చా అంటే, కలశ స్థాపన అఖండ దీపం అనేవి చాలా నియమాలు ఉంటాయండి. ఆ నియమాలు పాటించేటట్లయితే పెట్టుకోవచ్చు. నియమాలు పాటించగలిగితేనే పెట్టుకోవాలండి, లేదంటే మామూలుగా అయినా పూజ చేసుకోవచ్చు. మామూలుగా పూజ చేసినా కూడా అమ్మవారి దయ, అమ్మవారి కరుణ, అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు ఉంటుంది. కలశ స్థాపన అఖండ దీపం కంపల్సరీగా పెట్టాలని ఏం లేదు, ఆనవాయితీ ఉన్న వాళ్ళు పెట్టుకుంటారండి. మాకు ఇవేం తెలియదండి, మాకు ఆనవాయితీ లేదు అనుకుంటే, ఆనవాయితీ లేని వారు మామూలుగా అయినా పూజ చేయవచ్చు. మేము కొత్తగా పెట్టాలి అనుకుంటున్నామంటే, వాటి గురించి మీకు పూర్తి అవగాహన ఉంటే, ఆ నియమాలు మేము పాటించగలమండి అనుకుంటే త్వరగా పెట్టుకోవచ్చండి. మీకు ఈ డౌట్ క్లారిఫై అయిందని అనుకుంటున్నాను. ఇదేదో మిమ్మల్ని భయపెడతానికి కానీ, మిమ్మల్ని పెట్టుకోవద్దని చెప్పడానికి కానీ నేను చెప్పట్లేదండి. మీరు తెలుసు కానీ తెలియక కానీ పూజలు ఏ తప్పులు చేయకుండా పూజ చేయాలి అనే ఉద్దేశంతో చెప్తున్నాను అంతే. ఇంకా విజయదశమి రోజు చేయవలసిన పూజా సమయాలు 2025 అక్టోబర్ 2వ తేదీన గురువారం నాడు ఉదయం 7:31 నుండి 9:52 వరకు అమ్మవారి పూజనైతే చేసుకోవచ్చండి. విజయదశమి రోజున విజయ ముహూర్త సమయం అనేది ఉంటుందండి. అది చాలా విశేషమైన ముహూర్తం. ఆ సమయంలో ఏ పని తలపెట్టినా కూడా అందులో విజయం సాధిస్తారని చెప్తారు. విజయ ముహూర్త సమయాన్ని స్క్రీన్ పైన ఇచ్చాను చూడండి. ఈ సమయంలో ఏ పని తలపెట్టినా కూడా విజయం సాధిస్తారని ఒక నమ్మకం ఉందండి. విజయదశమి రోజున అమ్మవారి పూజ చేసిన తర్వాత ఆయుధ పూజ చేస్తారండి. విశేషంగా విజయదశమి రోజున ఆయుధ పూజ, శమీ వృక్ష పూజ చేస్తారు. ఆయుధ పూజ సమయాలు తెలుసుకోబోయే ముందు శమీ వృక్ష పూజ ఎందుకు చేస్తారనే విషయాన్ని తెలుసుకుందాం. పాండవుల కథ ఆధారంగా మహాభారతంలో అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు పాండవులు తమ అస్త్రాలను అన్ని శమీ వృక్షంలో దాచారు. ఏడాది పూర్తయ్యాక విజయదశమి రోజున ఆయుధాలను తిరిగి తీసుకొని యుద్ధంలో గెలిచారు. అప్పటి నుండి శమీ వృక్షం ధైర్యం, విజయం, శక్తి, శత్రువుని జయించడంకు ప్రతీకగా పరిగణించబడుతుంది. రెండవది, శ్రీరాముడి కథ ఆధారంగా రామాయణంలో శ్రీరాముడు రావణుణ్ణి జయించడానికి ముందుగా శమీ వృక్షానికి నమస్కరించాడు అని చెప్తారు. అందువల్ల విజయం కోసం శమీ పూజ చేస్తారు. మూడవది, అక్షయ లక్ష్మి ఆశీర్వాదం. శమీ వృక్షం కింద లక్ష్మీదేవి వాసం చేస్తుందని నమ్మకం ఉంది. అందువల్ల శమీ ఆకులు బంగారం అనే భావన ఉంది. దసరా రోజున ఒకరికొకరు శమీ ఆకులు ఇవ్వడం అంటే సంపద, శుభం పంచుకోవడం. విజయదశమి రోజున విజయం సాధించేందుకు ఆయుధ పూజ చేస్తారు. ఆ ఆయుధాలను శమీ వృక్షం కింద పూజ చేసి శక్తిని పెంచుకుంటారు. అయితే ఇంతటి పవిత్రమైన మహిమ గల శమీ పూజని ఎప్పుడు ఎలా చేయాలండి అంటే, ఈ శమీ పూజ విజయదశమి రోజున సాయంత్రం వేళలో చేస్తారండి. ఈ శమీ వృక్షాలు ఎక్కడ ఉంటాయంటే దేవాలయాల్లో ఉంటాయండి. లేదంటే శమీ వృక్ష కొమ్మని ఇంటికి తెచ్చుకొని ఇంట్లో కూడా ఈ శమీ వృక్ష పూజని చేసుకోవచ్చు. శమీ వృక్షానికి సింపుల్ గా పూజ విధానం చెప్తాను. శుద్ధిగా స్నానం చేసి పూజా సామాగ్రి శమీ వృక్ష దగ్గరికి తీసుకెళ్ళండి. ఇంట్లో చేసుకున్నట్లయితే పూజా సామాగ్రి మొత్తం శమీ కొమ్మ దగ్గర ఉంచుకోండి. శమీ వృక్షానికి కింద దీపం వెలిగించి పూలు, అక్షింతలు, చందనం సమర్పించాలి. ఈ రోజున శమీ వృక్షం దగ్గర తప్పనిసరిగా ఈ మంత్రం జపించండి. శమీ శమీయతే పాపం, శమీ శత్రువినాశిని, అర్జునస్య ధనుర్ధారి, రామస్య ప్రియదర్శిని. ఇలా జపించి శమీ వృక్షానికి నమస్కరించి శమీ ఆకులు తీసుకొని బంగారంలా పంచుకోవాలి. ఇలా చేయడం వలన శమీ వృక్ష పూజ ఫలితంగా విజయాలు కలుగుతాయి. ఇంటికి సంపద, శుభం, ధైర్యం, శాంతి, శక్తి లభిస్తాయి. కాబట్టి దసరా రోజు శమీ వృక్షానికి పూజ చేయడం అంటే ధైర్యం, విజయం, సంపద కలిగించుకోవడం అనే గొప్ప భావన ఉంది. అలాగే ఈ శమీ వృక్షంలో అపరాజితాదేవి కొలువుంటారని నమ్మకం ఉంది. ఇంతటి శక్తి గల శమీ వృక్ష పూజ సమయాలు ఇప్పుడు చెప్తాను. 2025లో అక్టోబర్ 2వ తేదీన గురువారం నాడు సాయంత్రం 5:05 నుండి 6:45 వరకు ఈ శమీ వృక్ష పూజ చేయవచ్చు. చాలా మందికి మళ్ళీ డౌట్ వస్తుంది, శమీ వృక్షం అంటే ఏంటని. శమీ వృక్షం అంటే జమ్మి చెట్టు అండి. ఇంకా ఆయుధ పూజ ఎందుకు చేస్తారో తెలుసుకుందాం. ఆయుధ పూజ ప్రాముఖ్యతలో
ఒకటవది పాండవుల మహాభారత కథ. అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు పాండవులు తమ తమ అస్త్రాలను శమీవృక్షం కింద దాచారు. అజ్ఞాతవాసం పూర్తయ్యాక విజయదశమి రోజున ఆయుధాలను తిరిగి తీసుకుని కౌరవులపై విజయాన్ని సాధించారు. అందుకే ఈ రోజు ఆయుధాలను పూజించడం విజయానికి సంకేతం. రెండవది, రామాయణంలో శ్రీరాముడు రావణాసురునిపై యుద్ధానికి బయలుదేరే ముందు తన విల్లు బాణాలను పూజించాడు. ఈ విధంగా ఆయుధాలను పూజించడం ద్వారా శత్రువుపై గెలిచే శక్తి వస్తుందని విశ్వాసం. మూడవది, అమ్మవారు మహిషాసురుని వధించేటప్పుడు అన్ని దేవతల నుండి ఆయుధాలు స్వీకరించారు. ఆ ఆయుధాలతోని ఆమె విజయాన్ని సాధించారు. కాబట్టి ఆయుధ పూజ అంటే దేవి శక్తిని ఆహ్వానించడం. నాలుగవది, ఆధునిక అర్థంలో పురాణ కాలంలో అస్త్రశస్త్రాలు పూజించేవారు. ఇప్పుడు మనం ఉపయోగించే సాధనాలు, వాహనాలు, పుస్తకాలు, యంత్రాలు అన్నిటినీ పూజిస్తారు. ఎందుకంటే ఇవన్నీ మన జీవనోపాధికి సాధనాలు. అందుకే విజయదశమి రోజున ట్రాక్టర్, లారీ, కార్, బైక్, ఆయుధాలు, యంత్రాలు, కంప్యూటర్లు కూడా పూజిస్తారు. ఆయుధ పూజ చేయడం వలన రక్షణ, మన పనుల్లో విజయం కలుగుతుంది. ఇంకా మనకు శక్తి, ధైర్యం, సంపద కలుగుతాయి. అందుకే విజయదశమి రోజున ఆయుధ పూజ సాంప్రదాయంగా జరుపుకుంటారు. ఆయుధ పూజ సమయాలు స్క్రీన్ పైన కనిపిస్తుందో చూడండి. ఈ సమయంలో ఆయుధ పూజ చేయాలి. ఇంకా విజయదశమి రోజు పాలపిట్టని దర్శించుకుంటారు. అసలు విజయదశమి రోజు పాలపిట్టని దర్శించుకోవడం వెనక ఉన్న అసలు అర్థం ఏంటో తెలుసుకుందాం. పాండవుల కథ ఆధారంగా పాండవులు తమ అస్త్రాలను శమీ వృక్షం కింద దాచారు అని చెప్పాను కదా. అజ్ఞాతవాసం పూర్తయిన తర్వాత విజయదశమి రోజున ఆయుధాలను తిరిగి తెచ్చుకున్నారు. ఆ సమయంలో ఒక పాలపిట్ట శమీ వృక్షం మీద కూర్చొని కనిపించిందని చెప్తారు. దానిని శుభ సూచకంగా విజయం కలగబోతుంది అని భావించారు. మన సాంప్రదాయాల్లో పాలపిట్టను శుభపక్షి అని అంటారు. విజయదశమి రోజున పాలపిట్ట కనపడితే అది విజయం, ఐశ్వర్యం, అదృష్టం వస్తుందని నమ్మకం. శ్రీరాముడు రావణాసురుడిపై యుద్ధానికి బయలుదేరినప్పుడు కూడా ఒక పాలపిట్ట మార్గం చూపిందని కథనం ఉంది. కాబట్టి పాలపిట్ట దర్శనం అంటే విజయానికి సంకేతం. ఇప్పటి సాంప్రదాయం విజయదశమి రోజు చాలా మంది పాలపిట్ట కోసం వెతుకుతారు. కనపడితే అదృష్టం కలుగుతుంది, కష్టాలు తొలగిపోతాయి, విజయాలు కలిగి గెలుస్తారు అనే నమ్మకం. కనబడకపోయినా పాలపిట్ట బొమ్మను చూపించి చూసినట్లే అని పండుగ జరుపుతారు. ఇలా చేయడం వల్ల శుభం, అదృష్టం, విజయం, ధన సంపద కలుగుతాయని విశ్వాసం ఉంది. అందుకే విజయదశమి రోజున పాలపిట్టని చూడడం ఒక శుభ సూచకంగా భావిస్తారు. అయితే ఈ పాలపిట్టను కూడా మంచి సమయంలో దర్శిస్తారండి. అయితే ఈ రోజు విజయదశమి రోజున పాలపిట్టని దర్శిస్తారు కాబట్టి ఆ రోజంతా మంచిదేనండి. ఆ రోజులో ఏ సమయంలోనైనా పాలపిట్టని దర్శించవచ్చు. ఇక్కడ అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే నవరాత్రి 11 రోజులు కూడా నాన్ వెజ్ తినవచ్చా? ఆచారం ప్రకారం నవరాత్రి అనేది శుద్ధ చిత్తంతో, శుద్ధాహారంతో అమ్మవారిని ఆరాధించే సమయం. ఈ రోజుల్లో సాధారణంగా ఉల్లిపాయ, వెల్లుల్లి, మాంసాహారం, మద్యం, మత్తు పదార్థాలు తీసుకోకూడదు. ఎందుకంటే ఇవి రజోగుణం, తమో గుణం పెంచుతాయి. పూజ చేస్తూ ఉన్నప్పుడు భక్తి శ్రద్ధలతో చేస్తుంటాము. ఇవి తీసుకోవటం వలన ఒంటిలోని వేడి వెచ్చ కారణంగా శరీరం పూజ చేయడానికి అనుకూలించదు. ఆ 11 రోజులు మన శరీరం, మనస్సు, వాతావరణం సాత్వికంగా ఉండేలా ఉంచటమే మంచిది. అలా చేస్తేనే దేవి ఆరాధన, జపం, హోమం, పూజ ఫలితాలు శ్రేష్టంగా వస్తాయి. తప్పనిసరిగా నియమమా అంటే శాస్త్రపరంగా వ్రతం చేపట్టిన వారు మాంసాహారం తీసుకోకూడదు. కానీ ఎవరు వ్రతం చేయకపోతే కేవలం పండుగ జరుపుకుంటూ వారిపై బలవంతపు నిబంధన లేదు. అయితే సాధారణంగా గృహస్థులు కూడా ఈ రోజులో నాన్ వెజ్ దూరం పెట్టడం సాంప్రదాయం. కొన్ని ప్రాంతాల్లో, ప్రత్యేకంగా గిరిజన ప్రాంతాలు, గ్రామాల్లో అమ్మవారికి మాంసం నైవేద్యంగా పెట్టే సంప్రదాయం ఉంది. అక్కడ భక్తులు ఆ రోజులో నాన్ వెజ్ తింటారు. ప్రతి ఇంటికి వారి కుటుంబ ఆచారం ఉంటుంది. కొందరు శాకాహారం కట్టుదిట్టంగా పాటిస్తారు, మరికొందరు తమ ఇంటి సాంప్రదాయం ప్రకారం నాన్ వెజ్ తింటారు. వ్రతం చేస్తున్న వారు నాన్ వెజ్ తినకూడదు. కేవలం పండుగగా జరుపుకుంటున్న వారు వారి ఇష్టానుసారం తింటారు. శాస్త్రపరంగా ఏది మంచిది అంటే శాస్త్రాలు మాత్రం స్పష్టంగా చెప్తున్నాయి. శక్తి ఆరాధనలో సాత్విక ఆహారం ఉత్తమం. ఎందుకంటే అది మన మనస్సు, శరీరం, ఆధ్యాత్మిక శక్తికి అనుకూలంగా ఉంటుంది. తినేవాళ్ళు ఉన్నారు, అది వారి సాంప్రదాయం, అలవాటు, గృహ ఆచారం ప్రకారం తినకూడదని చెప్పినది శాస్త్రపరమైన సూచన, వ్రత నియమం. కాబట్టి ఎవరు ఏ మార్గం అనుసరించాలో అది వారి నమ్మకం, ఆచారం మీద ఆధారపడి ఉంటుంది. ఇంకా ఉద్వాసం ఎప్పుడు చెప్పాలండి అంటే, ఉద్వాసం అంటే
పీఠాన్ని కదిలించడం అండి. ఉద్వాసన ఇప్పుడు చెప్పాలండి అంటే ఈ సంవత్సరం నవరాత్రి విజయదశమి కలిపి మొత్తం 11 రోజులు వచ్చాయి కాబట్టి విజయదశమి రోజున పూజ పూర్తయిన తరువాత పీఠాన్ని కదిపేయొచ్చండి. 11వ రోజున ఉద్వాసన సమయం అంటే పీఠం కదపవలసిన సమయము 2025 అక్టోబర్ 2వ తేదీన గురువారం నాడు సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల లోపు ఉద్వాసన చేయాలి. ఉద్వాసన చేసేవారు శుభముహూర్తంలో చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. అయితే మీలో చాలా మందికి సందేహం ఉండొచ్చు, ఉద్వాసన తప్పనిసరిగా చేయాలా అని. విజయదశమి రోజున ఉద్వాసన తప్పనిసరిగా చేయాలండి. ఎందుకంటే ఆ 11 రోజులు కూడా ప్రత్యేకంగా అమ్మవారిని పూజించడానికి ఆహ్వానిస్తాం కాబట్టి పూజ పూర్తయిన తర్వాత తప్పకుండా ఉద్వాసన చేయాలండి. ఉద్వాసన అంటే పూజ ముగింపు కాదు, అమ్మవారు అనుగ్రహం ఎప్పుడు మనతో ఉండాలని సంకల్పం. ఉద్వాసన ఎవరు చేయాలండి అంటే 11 రోజులు కూడా పీఠం వేసి పూజ చేస్తూ ఉంటారు కదండి. ప్రత్యేకంగా పీఠం వేసి ప్రత్యేకంగా పూజ చేస్తున్న వారు ఉద్వాసన చేయాలండి. పూజా మందిరంలో చేసుకున్న వారు మామూలుగా పూజనైతే చేసేసుకోవచ్చు. ఈ వీడియోని పూర్తిగా చూస్తున్నందుకు ధన్యవాదాలండి. ఈ వీడియో ద్వారా మీ అందరి డౌట్స్ క్లారిఫై అయ్యాయని అనుకుంటున్నాను. ప్లీజ్ అండి, మీకు ఈ వీడియోలో మీకు ఏ పాయింట్ నచ్చినా కూడా మర్చిపోకుండా తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కి, మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా ఎంతో కొంత యూజ్ అవుతుంది. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ కావద్దు అంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. జై దుర్గాదేవి. ధన్యవాదాలు. Thank you for watching.